भैया क्या हुआ भैया, आते बोले आप, जल्दी आओ भैया, कितने बार बोलना आपको, हाँ जल्दी. ఒక్క పని చెప్తే ఒక్క పని చేయడు. ప్లంబర్ వదిన 3 రోజుల కింద లీకేజ్ అవుతుంది సింక్ అని చెప్పా, రావచ్చు కదా, వచ్చి అప్పటికప్పుడు చేస్తే అయిపోద్ది కదా, రాడు. ఎలా ఉంటుందంటే అప్పులోళ్ళ వెనక తిరిగినట్టు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఇట్లనే ఉంటుంది, వాళ్ళ వెనక అలానే తిరుగుతూ ఉండాలి. మనమేమో ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాము, అటు వంట చేసుకోవాలి, అటు ఇల్లు చూసుకోవాలి, అటు పిల్లల్ని చూసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అసలు మేము హౌస్ వైఫ్ కాకుండా 24/7 వర్కింగ్ ఉమెన్ అని పెట్టాలండి. మనం చేసినంత వర్క్ ఎవ్వరూ చేయరు. పోనీ శాలరీ వస్తుందా అంటే అది ఉండదు, కాంప్లిమెంట్స్ వస్తాయా అంటే అవి ఉండవు. సర్లే ఏనేనో అనుకుంటాము, అన్నీ జరుగుతూ ఉంటాయా ఏంటి వదినా? సరే ఇగో ఇట్లా హెల్పర్స్ గురించి మాట్లాడుకుంటే నాకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది వదినా. ఎందుకంటే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్తా. దానిలోపు అసలు నేను వచ్చి నా ఫ్రస్ట్రేషన్ చెప్పుకోకుండా మంచి వంటకాలు చెప్తాను కదా, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. ఇంకా లేట్ చేయకుండా ఈ వైరల్ వంటలక్క చేయబోతున్న రెసిపీ ఉప్మా చెకోడి. మన ఉప్మా చెకోడి చేయడానికి పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టకటకా చేసేసుకుందామా? ముందుగా ఇందులో నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే మనం రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో వాటర్. శనగపప్పు బాగా మునగాలి, మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఉప్మాలో అంటే మనం చేస్తుందే ఉప్మా చెకోడి కాబట్టి, అదేంటి ఉప్మా చెకోడి అని చెప్పి తాలింపు వేయలేదు, ఏం చేయకుండా డైరెక్ట్ నీళ్ళలో అంటే అంతే. ఉప్మా చెకోడి కాబట్టి వైరల్ వంటలకు ఏది చేసినా కొద్దిగా వైరల్ అవ్వాలి కాబట్టి అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాము. ఇప్పుడు ఇది ఒక్క బాయిలింగ్ పాయింట్కి రాగానే ఇవన్నీ ముందు ఇందులో వేసేయాలి. మొదలు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న అల్లం. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1/2 కప్పుడు బాంబే రవ్వ తీసుకుంటున్నాము. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోనే కొద్దిగా మైదా పిండి, అంటే ఇప్పుడు మనం చేసుకునేది ఉప్మా చెకోడి కాబట్టి పిండి గట్టిగానే ఉండాలి. మరీ గట్టిగా అయిపోతే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మీరు పిండిని మంచిగా తడుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చాపింగ్ బోర్డ్ పైన వేసుకుందాం. చపాతీ ముద్ద ఎలా అయితే చేసుకుంటామో అలా ఇదొక ముద్దలా అవ్వాలి, అంతవరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. చెప్పాను కదా ఒక విషయం గురించి మీకు చెప్పాలి, మా పక్కింటి వాళ్ళది అని. పాపమండి, ఇప్పటి వరకు ఒక 10 మంది పని వాళ్ళని మార్చుంటారు తెలుసా. ఎందుకంటే ఈవిడ ప్రాబ్లం కాదండి, పని వాళ్ళ ప్రాబ్లం అంట. అంటే ఇప్పుడు అటు సైడ్ నుంచి వర్షం ఏంటో మనకు తెలియదు కాబట్టి నాకు ఆవిడ ఏం చెప్పిందంటే, ఎంతకని చెప్పాలి, ఏమని చెప్పాలి. అరే ఇప్పుడు ఒక పని చేయమంటాము, ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ క్లీన్ చేయమ్మా అంటాం. మనం ఏం చేస్తాము, ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసి దాని పక్కన ప్లాట్ఫామ్ క్లీన్ చేసి సింక్లో ఉన్న అంట్లన్నీ కడిగేసి
కడిగిన దాంట్లో సదిరేసి, అంటే ఇదంతా ఒక పెద్ద పని, కంటిన్యూస్ పని. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళే చేసేసుకుంటారు. కానీ ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళంట స్టవ్ కడగంటే స్టవ్ కడుగుతుందంట, కొద్దిసేపు కూర్చుంటుంది. సరే ప్లాట్ఫామ్ కూడా కడిగేయమ్మా, మేడం ప్లాట్ఫామ్ క్లీనింగ్, మళ్ళీ కూర్చోవడం. అలా ఒక్క పనైనా సరే సక్రమంగా చేసేవాళ్ళు దొరకట్లేరు అని మరి ఆంటీ నాకు ఆ ప్రాబ్లం చెప్పుకుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, అంటే మనం జస్ట్ వింటాం అంతే. ఎవరైనా ప్రాబ్లం షేర్ చేసుకుంటే వింటాం కదా, అలా 10 మంది పని వాళ్ళని మారుస్తూనే ఉందంట, ఇప్పటి వరకు దొరకలేదంట. అయితే ఆంటీ ఏం డిసైడ్ అయిందంటే, నా వల్ల కాదమ్మా 10, 20 ఇలా మారుతూ కూర్చోలేను, వచ్చిన ప్రతి ఒక్కరికి పని చెప్పలేను, అందుకే మన పని మనం చేసుకోవడం చాలా మేలు అని ఆంటీ చెప్పింది వదినా. అప్పుడు అనిపించింది నాకు, ఓహో అంటే నేను కూడా అదే చేస్తున్నాను కదా. ఎవరి కోసం వెయిట్ చేయడము ఉండదు, వాళ్ళు వస్తారా డుమ్మా కొడతారా అనే టెన్షన్ ఉండదు, ఏ రోజైనా రాకపోతే అమ్మో ఇన్నంట్లా ఇన్ని తోమాలనా అనే టెన్షన్ ఉండదు. అందుకే ఎవరి పనులు వచ్చినా ఇది నా ఇల్లు కాదు నీ ఇల్లు అనుకొని పని చెయ్యి అని అన్నామే అనుకో, అంతే వాళ్ళ ఇంటిలాగానే ఫీల్ అయిపోతారు. అందుకే ఆంటీ నాకేం చెప్పిందంటే, వాళ్ళపైన వీళ్ళపైన భరోసా పెట్టుకునే బదులు మన పని మనం చేసుకుంటే చాలా మేలు. నాకెందుకో ఆ మాట బాగా కనెక్ట్ అయిపోయాను వదినా. సరే మీరు నా ముచ్చట్లు ఇలానే వింటూ ఉంటారు, కానీ మీతో మాట్లాడితే చెప్పాగా, అయితే వంట చేస్తే మాట్లాడలేను, మాట్లాడుతుంటే వంట చేయలేను. ఫస్ట్ నేను చెకోడీలు చేసుకున్నాక మళ్ళీ దాని తర్వాత మాట్లాడతాను వదినా. చెకోడీలు అయితే చేయడం అయిపోయిందండి. అది నూనె కూడా వేడెక్కింది. రెగ్యులర్ చెకోడీలు తిని మీకు కూడా బోర్ కొడుతుంది, పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. అలా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్టీగా ఉండాలంటే ఇలాంటి డిఫరెంట్ చెకోడీ ట్రై చేస్తూ ఉండాలి, పిల్లలకి తినిపిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆహా అనాలి. మీరు ఈ వైరల్ వంటల్ని కూడా చూసి ఓహో అని మెచ్చాలి. పని వాళ్ళ గురించి కదా అది నా డిస్కషన్ మనది, అంటే హెల్పర్స్. అది ఎంత హెల్ప్ అనుకున్నా సరే ఎవ్వరూ హెల్పింగ్కి లేకపోతే మన పని మనమే చేసుకోవాలి. అలా అని అందరిని అనట్లేను వదినా, చాలామందిని నేను చూశాను కదా వదినా, ఆహా సంవత్సరాల కొద్దీ పనిచేస్తూ ఉంటారు ఒకే ఇంట్లో. ఆహా మరి అలాంటి వాళ్ళు మనకెందుకు దొరకరబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. అంతే వాళ్ళ అదృష్టము మన దురదృష్టము. అయినా దురదృష్టం అని కూడా నేను అనను వదినా, మన పని మనం చేసుకోవడంలో ఉండే తృప్తి వేరు అని అంటాను. అది మన ఉప్మా చెకోడీలు అయితే ఇప్పుడు బాగా వేగాలి నూనెలో. మరి అంతలోపు ఏం చేద్దాము, ఇంకొక ఐటెం కూడా ఉంది కదా, ఇంకా లేట్ చేయకుండా ఆ ఐటెం చేసుకుందాం. మరి ఈ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ పల్లి చిక్కీ లడ్డు. పల్లి చిక్కీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. ఇన్ని తక్కువ ఐటమ్స్ తోని అంత మంచి రెసిపీయా అనే ఎక్సైట్మెంట్ లో మీరు ఉన్నారు, చేసి తినాలి అనే ఎక్సైట్మెంట్ లో నేను కూడా ఉన్నాను. మీకు విషయం తెలుసా, ముద్దుగా నేను నా బిడ్డని చిక్కీ అని పిలుస్తాను తెలుసా. చిక్కీ అంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు చుచ్చుకు, చిక్కీ, చిక్కిమా, చుచ్చుకమ్మ అంటే ఏదో ముద్దు పేర్లు వస్తాయి. అందులో ఏంటో ఈ చిక్కీ నచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఓహో చిక్కీ అంటే ఈ చిక్కీ కదా అని. టాలెంట్ అండి, టాలెంట్. అది ఇప్పుడైతే మనకి ప్యాన్ వేడిగా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందుగా బెల్లం వేసుకుందాము. అలా బెల్లం వేసిన తర్వాత ప్యాన్ ఏదైతే వేడి ఉందో ఆ వేడికి బెల్లం మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటుంది కాబట్టి. నేను చేసే ఎన్నో రెసిపీస్ మీకు తెలుసు, అయినా సరే నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే అది నా అలవాటు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పుడు షుగర్ వేసుకుందాం. పల్లి చిక్కీ లడ్డు కోసం పాకం అయితే అవసరం కదా, ఆ పాకం కరెక్ట్గా రావాలి. బెల్లం అయితే ఆల్రెడీ కరిగిపోయింది, చక్కెర కూడా కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి.
మనకి ఈ పల్లీ చిక్కీ లడ్డు కోసము మనం ఒక సిలికాన్ మ్యాట్ని కూడా యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ అది కూడా రెడీ పెట్టుకుంటాం. అది మెల్ట్ అయ్యే లోపు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అంటుకోకుండా ఉంటుంది. అలాగే పాకం ఏదైతే టెంపరేచర్లో ఉంటుందో ఆ టెంపరేచర్కి సూట్ అయ్యేది ఈ సిలికాన్ మ్యాట్ మాత్రమే, అందుకే యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మ్యాట్ పైన వేసుకుంటే అతుక్కుపోతుంది, తీయడానికి చాలా కష్టం అవుతుంది. అదే సిలికాన్ మ్యాట్ పైన అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఒకటి కొని పెట్టుకోండి, అయిపోద్ది. ఇప్పుడు హై ఫ్లేమ్ చేసుకొని పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పాకంలో రోస్టెడ్ పల్లీలు వేసుకున్నాము, అంటే వేయించిన పల్లీలు వేసుకున్నాము. ఈ పల్లీ చిక్కీ ఏదైతే చేసుకున్నామో దీన్ని ఫస్ట్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత పొడి చేసుకోవాలి. చల్లార్చడానికి ఎలాగో ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి. అంతలోపు క్లీనింగ్ అయిపోతుంది. అలానే ఒక లుక్ చెకోడీల పైన కూడా వేసేసుకుందాం. బుడగలు ఇంకా ఉన్నాయి, ఒక్క 2 నిమిషాల్లో తీసేయచ్చు. ఆహా, వేడి వేడి చెకోడి చల్లగా అయిపోయింది మొత్తము. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనది ఈ పల్లీ చిక్కీ ఏదైతే ఉందో దీన్ని పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకునే ముందు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అది ఇలా మనము పల్లీ చిక్కీ ఏదైతే చేసుకున్నామో ఈ రకంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం అంటే జనరల్గా ఏం చేస్తామంటే ఇలా వేయగానే మిక్సీ పెట్టేసి అలా వేరే పని చూసుకుంటాం కదా, అలా కాదండి. ఇలా షార్ట్ స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. అలా అయితేనే మనకి ఇలా పొడి పొడిగా అవుతుంది, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. 1 స్పీడ్, 2 స్పీడ్, 3 స్పీడ్ ఇలా స్పీడ్స్ ఉంటాయి కదా, అలా చేసుకుంటూ వెళ్తే మొత్తం ముద్దగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వదినా, పల్లీలో అంటే మన రోస్టెడ్ పల్లీ అనే కాదు, పల్లీలో కొంచెం ఆయిల్ ఉంటుంది. మీరు అలా వదిలేసి మిక్సీని పెట్టేశారంటే ఆ పల్లీ కూడా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత బాగా అప్పుడు వేరే లడ్డూలు అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా అంటే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది ఇది. దీంట్లో కాజు పౌడర్,
వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలు చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వాడదాము. ఒక్క స్పూన్ నెయ్యి, హెల్దీ పల్లీ చిక్కీ లడ్డు అయితే రెడీ. ఒకవైపు ఉప్మా చెకోడి, ఇంకోవైపు పల్లీ చిక్కీ లడ్డు, రెండు అయితే రెడీ అయిపోయాయి. వదినా, ఐ నో నువ్వు అంత శ్రమ పడకు. ఇంకొక్కసారి రెసిపీ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి చూసిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ రావచ్చు. ఒకసారి చూసేయండి. ఉప్మా చెకోడి. ముందుగా కడాయిలో నానబెట్టిన శనగపప్పు, తగినంత నీళ్లు, ఉప్పు వేసి మరుగుతున్నప్పుడు పసుపు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు వేసి కలుపుకొని 1.5 కప్పు బాంబే రవ్వ, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వలో కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఉండగా చేసుకొని చిన్న చిన్న చెకోడీలు చేసుకొని నూనెలో వేయించుకుంటే ఉప్మా చెకోడి రెడీ. పల్లీ చిక్కీ లడ్డు. ముందుగా ప్యాన్ లో బెల్లం వేసి మెల్ట్ చేసుకోవాలి. అందులో 1/2 కప్పు షుగర్ కూడా వేసి బాగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాకంలో వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి కలిపి సిలికాన్ షీట్ మీద చూపిస్తున్న విధముగా పెట్టుకోవాలి. తర్వాత చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీ చిక్కీని మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని అందులో ఇలాచీ పొడి, జీడిపప్పు పొడి, కొద్దిగా నెయ్యి వేసి ఉండలుగా చేసుకుంటే పల్లీ చిక్కీ లడ్డు రెడీ. ప్రతిసారి కూరలు, పప్పులు, చారులు కాకుండా స్నాక్ ఐటమ్స్ కూడా చేయాలి కదా. అందుకే ఈ యమ్మీ స్నాక్ ఐటమ్స్. ఒకటి ఉప్మా చెకోడి, ఇంకొకటి పల్లీ చిక్కీ లడ్డు. టేస్టింగ్ టైం. చెకోడి అంటే మినిమం ఈ సౌండ్ ఉండాలండి నిజంగా. హెల్దీ పల్లీ చిక్కీ లడ్డు. ఆహా, కరెక్ట్ స్వీట్. మరీ టూ మచ్గా ఉంది అన్నట్టు కూడా లేకుండా, మరీ ఎక్కువగా స్వీట్ లేకుండా కరెక్ట్ అండి. అంటే వైరల్ వంటలు అంటే ఆ మాత్రం ఉండాలిగా. తిన్న తర్వాత అందరూ అనాలి అది. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఈ పని వాళ్ళ గురించి, హెల్పర్స్ గురించి ఏదైతే టెన్షన్ నేను తీసుకుంటున్నానో ఆ టెన్షన్ మా ఆయన చూసి, ఎందుకురా నీకు అంత టెన్షన్, ఇంత టెన్షన్ పడి నీ అన్నం తగ్గిపోతుంది, ఈ స్ట్రెస్ అంతా హెడ్కి తీసుకోవద్దు, హెడ్ వెయిట్ పెరిగిపోతుంది అని అంత బాగా చెప్పారండి. అప్పుడు నేను అనుకున్నా, ఆహా మా ఆయన బంగారం, నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో అని అనుకున్నాను. అప్పుడు మా ఆయన ఏమన్నాడో తెలుసా? వాళ్ళని వీళ్ళని ఊరికి రిక్వెస్ట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకు, అదేదో నువ్వే నేర్చుకుంటే సరిపోద్దిగా అని అన్నాడండి. అప్పుడు అనిపించింది, ఓహో నా బాధ మీకు ఈ విధంగా అర్థమైందా అని. సరే వదిన, నాకు ఎలాగో అర్థమైపోయింది. నాకు ఎటువంటి హెల్పర్స్ దొరకరు, నా పని నేనే చేసుకోవాలి, మా ఆయన చెప్పినట్టు నేను నేర్చుకోవాలని. మళ్ళీ కలుస్తాను వదిన. అంతలోపు నేను ఒక బుక్, పెన్ను తీసుకొని
ఫోన్లో ఇదేంటి హౌ టు లెర్న్ ప్లంబింగ్ వర్క్ అనేది నేర్చుకుంటాను. సరేనా వదినా?